కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అయిన నేను ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా ఉల్లి రైతులందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతాంగం పంట ఎక్కువైందా లేక మహారాష్ట్ర పంటలు ఎక్కువ వచ్చాయా కానీ కొంత రేటు అనేది పడిపోవడం వల్ల మన కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో రైతాంగం బాగా ఇబ్బంది పడిన మాట నిజం. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర అనేది ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు హెక్టార్కు 50,000 రూపాయలు, ఒక హెక్టార్కు 50,000 రూపాయలు రైతుకు ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఉల్లి పండించినటువంటి రైతులందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉల్లి రైతాంగం ఉంది. వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేశారు. దీనివల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 45,278 ఎకరాలు ఈరోజు పంట సాగుబడి చేశారు. ఇంచుమించు ఈ ఆర్థిక సాయం ద్వారా 24,218 కుటుంబాలకి ప్రత్యక్షంగా ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున ఎన్నికల ముందు ఏడాదికి ముందే మనం ఏం చెప్పాం, ఖచ్చితంగా రైతు సహాయానికి పెట్టుబడికి 20,000 ఇస్తాం అని చెప్పింది. ఆల్రెడీ 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం. దానివల్ల ప్రభుత్వానికి దాదాపు 3,700 కోట్లు ఖర్చు అయినా కూడా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.